బైబిల్ తీయండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. నాకు బలము ఊడిగెననుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను తాగిన చూచిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకునము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగి ఉన్నది. నా బలము ఊడిగను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నా చేదును జ్ఞాపకం చేసుకోయ్యా. చాలాసార్లు మనం అలాగే అనుకుంటుంటాం, ఇంక అయిపోయింది నా పని, ఇంకింతే, ఇంక నేను పాస్ అవ్వను, ఇంక నాకు ఉద్యోగం రాదు, ఇంక నాకు స్వస్థత కలగదు, ఇంక నాకు పిల్లలు పుట్టరు. ఏంటండి, ఇవాళ చాలామంది వివాహమైన దంపతులకి గర్భఫలాలు కలగటం లేదు. ఇంకో విచిత్రం ఏంటంటే, గర్భం ధరించిన 3వ నెలలో 4వ నెలలో మిస్క్యారేజ్ అయిపోతుంది, అబార్షన్ అయిపోతుంది. ఒకవేళ ఆ బిడ్డ 3వ నెల 4వ నెలలో అబార్షన్ అవ్వకపోయినా ఈ స్కానింగ్లు వస్తే, స్కానింగ్ల దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటాడు, పిల్లోడికి ఇంకా గుండె పెరగలేదు, లంగ్స్ పెరగలేదు, లోపల బిడ్డ సరిగా ఎదగలేదు, లోపల ఉన్న బిడ్డ గుండె కొట్టుకోవడం లేదు అని ఎంతోమంది బిడ్డల్ని బలవంతంగా డాక్టర్లే ఆ బిడ్డను తీసేయమంటున్నారు. ఏంటిది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు దానమైతే ఎందుకు ఈ శాపం? పితరుల శాపము పిల్ల తలల బలి మీదకి వస్తుంది. అంటే మన కర్మ సిద్ధాంతం లేదండి మనకి. మన తలరాత అని అంటారు కదా, అట్లేం లేదు. తాగుబోతోడు కొడుకు తాగుబోతు అవ్వాలని దేవుడి ఉద్దేశం కాదు. దొంగ కొడుకు దొంగ అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు. నీ తండ్రి పాపం చేశాడు కాబట్టి నువ్వు శాపం అనుభవించాలన్నది కాదు. తల్లిదండ్రులు పొల్లటి కాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? ఎవరు తింటారో వాళ్ళకి పులుస్తాయి. ఏంటండి, కానీ నీవు ఊహ తెలిసిన తర్వాత నీవు యేసు ప్రభువుని అంగీకరించకపోతే, నీ పితరుల పాపం కొరకు నీవు పశ్చాత్తాపడకపోతే, భార్యాభర్తలుగా మీరు చేసిన తప్పులు ఒప్పుకొని దేవుడి సందులో ప్రార్థించకపోతే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయకపోతే దేవుని ఆశీర్వాదం ఉండదు, దేవుడి తోడు ఉండదు. ఆటోమేటిక్గా తల్లిదండ్రుల దోషము మీ కుటుంబంలోనికి వచ్చేస్తుంది. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తే కాదు, ఎలా ప్రార్థించాలి? ఏకీభవించి ప్రార్థిస్తే నువ్వేది అడిగినా దేవుడిస్తాడు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? నీతో పాటు కనీసం నీ కుమారుడు కుమార్తె, నీ భర్త లేక నీ భార్య, ఎవరో ఒకళ్ళని పక్కన కూర్చొని ఇద్దరు మొదలు పెట్టండి ప్రార్థన. అందరు రావడానికి పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తాడు. దేవుని దూతలు నీ ఇంటి చుట్టూ కావలి తిరుగుతుంటాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్న దురాత్మ శక్తులు, శాపపు శక్తులు, రోగాలు, కీడు, నాశనము. ఎందుకండి అపవాది ఎవడండి? వాడు ఎందుకు వస్తాడండి అపవాది మనకి దగ్గరికి? వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నరహంతకుడు. యేసుప్రభు చెప్పాడు, నేను మంచి కాపరిని, నేను కాపాడేవాడిని మిమ్మల్ని, వాడు భక్షించేవాడు మిమ్మల్ని, వాడినే మొక్కుతానంటారేంటి? వాడి ధ్యాసలోనే ఉంటానంటారేంటి? అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. ప్రభు దగ్గరికి వెంటనే రారండి. కొంతమంది నిండా మునిగేదాకా రారండి. భక్తులు కూడా మంచి విశ్వాసులు అమాంతంగా పడిపోరండి. ఎప్పుడు
ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఒక్క రోజులో పాపంలో పడలేరు, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు. భక్తి ఉంటుంది కానీ ఏమవుతుంది, హీనమైన దశకి దిగిపోతూ ఉంటుంది. ఆ ఒక్క అబద్ధమే కదా, ఇన్ని రోజులు నేను అబద్ధం ఆడుకుంటుంటే ఇవాళ అబద్ధం ఎందుకు ఆడాను అని నీ మనస్సాక్షికి అర్థిస్తున్నప్పుడు ఒకటే కదా అని ఊరుకున్నావు అనుకో, ఏమవుతావు? అబద్ధం ఆడేవాడటండి ఎప్పుడూ ఒక అబద్ధంతో సరిపెట్టుకోలేడంట. ఆ అబద్ధాన్ని కప్పడానికి ఇంకో అబద్ధం ఆడతాడు, దాన్ని కప్పుకోవడానికే ఇంకో అబద్ధం ఆడతాడు. అంతెందుకు పేతురు ఏమన్నాడు, నాకు ఎవరో యేసు ప్రభు తెలియదు అన్నాడు. ముందే చెప్పాడు కదా, నువ్వు నన్ను తెలియదని బొంకుతావని చెప్పాడు కదా ప్రభు. ఒక్కసారి చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఇక అరే ప్రభు చెప్పింది అయ్యిందే, బొంకనని చెప్పాను బొంకేశానే, ఈసారి ఎవడేమన్నా సరే నేను అబద్ధం ఆడినాను అనుకున్నాడా? అంతలోకి అటు ఇటు లేచి వెళ్ళి ఇంకొకళ్ళు నువ్వు ఏ నిజంగా వేసుకో, అబ్బే నాకు అసలు తెలియదే, ఇటు తిరిగేది ఇంకొకళ్ళు, అబ్బే అబ్బతోడు నాన్నతోడు ఆయనకి నాకు సంబంధమే లేదే. ఎట్ట బదిలిపోయి చూసారా అబద్ధం? పడిపోయినోడు దిగజారిపోతాడంట రోజు రోజుకి. ఎప్పుడు ఒక్క ఆదివారమే కదా మందిరానికి వెళ్ళలేదు, ఒక్క ఆదివారమే కదా ప్రార్థన చేసుకోలేదు, అక్కడే నీ పతనం ప్రారంభమైంది. నీ భక్తి జీవితంలో చిన్న అబద్ధం, చిన్న కోపం, చిన్న అసూయ, చిన్నదేలే ఒక్క ఆదివారమేలే ఒక్కసారేలే ప్రార్థన చేయలేదు అనుకోవద్దు. అతను చూసుకొని ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది నిన్ను మింగేస్తాడు. తిండంటాడు, తిండంట. ఏం చేస్తాడంటే సాతాను మింగుతాడంట. నువ్వు తినటానికి నోట్లో పట్టుకుంటే ప్రభా అన్నావు అనుకో, వేస్తాడు గుండె మీద దానికి ఒక దెబ్బ దేవుడు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, 6 నెలల తర్వాత నీకు జవాబు ఇచ్చేదని అన్నాడా? ఏంటండి, మనం పేపర్ ఒకటి పెట్టుకుంటే ఆఫీసులో కదలదు ఆ పేపరు. విన్నతి పత్రం అని పెడతారు కదా, ఎవడు చూడ్డ అసలే ఆ ఫైళ్ళు కిందకే పోతుంటాయి, పైకి రావాయి. ఇస్తానన్నారు ఇల్లే అంటే ఇస్తాం అంటారు. అంతే అయిపోయింది. ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఇచ్చారు, ఇంకో మేము చెప్పామా వాళ్ళు చెప్పారు పోమంటారు. అంతే, ఇంకేంటి ఏంటండి. కానీ ఆయనకు మొరపెట్టు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు సాతాను పట్టుకునేటప్పుడే శోధన జయించటం చాలా ముఖ్యమైనది. అప్పుడే కేకేస్తే దేవుడు విడిపిస్తాడు. అందుకని సాతాను వాడెంత యుక్తి కలిగినోడంటే అపవాది, నువ్వు దేవా అనడానికి కూడా నీకు టైం లేనంత తొందరగా నిన్ను అమాంతంగా ఏం చేస్తాడట, మింగేస్తాడు. నీకు తెలియదు. యోనాను మింగేసింది ఎవరండి? మొన్నటిదాకా మనం చేపలను మింగుతుంటే యోనాను చేపెట్ట మింగిందని బైబిల్ అంతా ఒత్తుతుందని కబుర్లు చెప్పారండి. ఇప్పుడు తెలుసుకున్నారు ఒక యోనాను కాదు, ఒక 100 మందిని మింగగలిగినంత పెద్ద చేపలు ఉన్నాయంట సముద్రంలో. ఏంటండి, సో యోనాకు దేవుడు మత్స్యముకు దేవుడు ఆజ్ఞించాడు నా సేవకుడిని మింగమని. యోనా అందులో పడ్డాడు, నోట్లో పడి నోట్లో నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఎట్టుందో తెలుసా ఆయనకి? కూల్గా ఉంది. జాగ్రత్త ఏంటి, భలే ఉంది. పరలోకమా నరకమా? దేవుడు నన్ను పరలోకం చేసేసాడు అనుకున్నాడంట. అందులో పొట్లోకి వెళ్ళేటప్పటికి ఏమైంది? అక్కడ జఠరసం ఉంటుంది. మనం ఏం తిన్నా, ఎన్ని మాంసం మొక్కలు తిన్నా, మిక్సీ ఉంది లోపల, మొత్తం అరగదీస్తుంది చూడండి. ఆ చేప రసం ఊరుతుంటే సుర్రమంటది, ఒళ్ళు కరుగుతుంది అన్నమాట. అరే నాయనది పరలోకం కాదురా బాబు, నరకం. ఇది నరకమా, పరలోకమా, పాతాళమా అని అక్కడి నుంచి ఏం చేశాడంటే యెహోవాకు, అయ్యా కరిగిపోతున్నానయ్యా, అయ్యా నరకంలో పడిపోతున్నానయ్యా, అయ్యా అవిదేవుడి నేను సాతాను చేతుల్లో చిక్కుపోయానయ్యా, అది నన్ను మింగేశాడయ్యా అని అక్కడ పశ్చాత్తాపడ్డాడంట. ఓడలో కూర్చొని ప్రార్థన చేసుకోమంటే టికెట్ కొనుక్కొని కుర్చీ కిందకి వెళ్ళి పడుకున్నాడంట, బెంచ్ కిందకి వెళ్ళి. టికెట్ కొనుక్కున్నాడు రైల్లో ఎక్కడ కూర్చుంటాడండి? మీకు ఓడలు తెలియవు కదా, అందుకని రైలు అంటున్నాను. సీట్లో కూర్చోవాలి కదా, సీటు కిందకి వెళ్ళి పడుకుంటే నిద్రపోతున్నాడు. ఏంటంటే, మనం దేవుణ్ణి విడిచి, నీకు సహాయకర్త నేను నన్ను విడిచి నీకు నీవే హాని చేసుకుంటున్నావు. నీకు దారి చూపించే దేవుణ్ణి వద్దని నిన్ను మోసగించే స్నేహితుడిని పట్టుకొని పోతుంటే నష్టపోయేది ఎవడు?
చివరికి అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఆశలు లేవు, నా బలము ఊడిగింది, నన్ను దేవుడు క్షమించాడు అని కృంగి ఉన్నావు. ఈ డిప్రెషన్ అనేది వాళ్ళు చాలామందికి పట్టిందండి. చాలామందికి ఉన్న పెద్ద రోగం ఏంటంటే మానసిక రోగం. నెగిటివ్గా థింక్ చేయటం, అన్నిటినీ నెగిటివ్గా తీసుకుంటారు. ఎవరన్నా పొరపాటు నువ్వు బాగున్నావా అని అడిగితే ఎగతాళి చేస్తున్నారు నన్ను అందంట. అదేంటి మనసు బాగున్నావా అని అడిగానమ్మా, ఎగతాళా నీకేమన్నా నేనంటే? నా బాధలు నీకు ఇన్నుంటే ఎవరికైనా ఏదన్నా కొంచెం తిన్నావా అని అడిగితే నీకు పెట్టలేదనా అంటే వెంటనే నెగిటివ్గా ఆలోచిస్తారు. చూడండి ఎంతమందికి నెగిటివ్ థాట్స్ వస్తాయి ఇక్కడ. వ్యతిరేకమైన తలంపులు, అనుమానం తలంపులు. ఇంకా మీకు అర్థమవుతాడు చెప్పాలంటే. గుడ్డోడని 4 ఫ్రెండ్స్ ఉన్నారటండి. లడ్డూలు వస్తే గుడ్డోడని వాడికి 2 పెట్టి వీళ్ళు ఒకటి తిన్నారంట. వీడు తడుక్కొని నాకే 2 పెట్టారు, వీళ్ళు ఎన్ని తిన్నారో అన్నాడు. నాకే 2 పెట్టారు వీళ్ళు, వాళ్ళేమో పాపం ఇతరుని చేస్తుంటే మనం మనుషులు ఇట్టగా ఆలోచిస్తున్నాం. ఎప్పుడు మన గురించి మనం ఏం చేసిన వాళ్ళు కూడా కీడు చేస్తున్నారు అనుకుంటున్నాం. కాబట్టి నీ జీవితంలో ఏమైపోతుంది? ఎప్పుడు దిగులు, ఎప్పుడు భయము, ఎప్పుడు లోటు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నావు. మనుషులు నమ్మద్దు, పరిస్థితులు నమ్మద్దు. నేను నిన్ను విడువని ఎడబాయరన్న దేవుడు ఉన్నాడండి. తల్లిదండ్రులు విడిచినను నేను నిన్ను విడువను. తల్లి తన చంటి బిడ్డను మరచునా, వారైన మరచుదురుగా నేను నిన్ను మరువను. చూడుమున అరచేతులలో ఎక్కడ చెక్కున్నాడంటే ఆయన. మనం ఈజీగా చూడగలిగింది నా కాళ్ళ మీద నేను చెక్కున్నానంటే, కాళ్ళు చూడాలంటే ఇట్ట వంగాలి. ఈపు వెనకాల రాసుకున్నానంటే అసలు కుదరదు. ఎవరన్నా చూసి అది చెప్పాలి మనకి. పొట్ట మీద అంటే వాళ్ళ పొట్టకు వంగదు. చాలామందికి నడివే తలకాయ వంగదు పాపం, పొట్ట మీద చూసుకో. కానీ మన ఎదురుగుండా ఎప్పుడు ఏమున్నాయి? ఈజీగా కళ్ళ ముందే ఉన్నాయి. ఏమున్నాయి? మర్చిపోకుండా ఉంటానికి కొంతమంది ఫోన్ నెంబర్లు రాసుకుంటారు, చేతుల నిండా ఫోన్ నెంబర్లు రాసుకుంటారు. రాయకండి, ఆ ఫోన్ నెంబర్లే తీసి పడేయండి. ఎందుకు వచ్చిన గొడవ? రాసుకుంటున్నారు, పూసుకుంటున్నారు, చివరికి వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటున్నారు. ఆ ఫోన్ కాల్స్ వల్లే గొడవ. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టి బ్యాటరీ అయ్యేదాకా అరుచుకుంటారండి. తక్కువ మాట్లాడండి సెల్ ఫోన్లో, అది మంచిది కాదు, నీ బ్రెయిన్కి మంచిది కాదండి. ఇక్కడి నుంచి రేడియేషన్ వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎక్కువ ఫోన్లు మాట్లాడక్కర్లా. చెప్పదలుచుకుంది తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలని దేవుడు 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. ఒకవేళ 2 నోర్లు 1 చెవి ఇచ్చి ఉంటే ఎట్టుండదు. ఒక నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. ఏంటండి, దేవుడు ఎప్పుడు అన్నీ మనకు మేలైనవి చేశాడు. నీ జీవితంలో ఒకవేళ ఈ రాత్రి ఏమైనా సమస్య ఉందేమో. నెగిటివ్ థింకింగ్ అనేది నిన్ను మానసికంగా, నువ్వు మంచిగా తిన్నా కూడా అరగదండి. అది నువ్వు తినిన తర్వాత ప్రశాంతంగా ఉండకపోతే ఊరికే కంగారు పడుతూ ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్స్. ఎంతమందికి వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్? తింటే అరగదంటారు. ఎందుకు అరగటం లేదు? నీ మనసుకు నెమ్మది లేదు. నీ బ్రెయిన్కి స్టమక్కి సంబంధం ఉందండి. ఏంటండి, కనెక్షన్స్ ఉన్నాయి. బ్రెయిన్లో మనసు సరిగా ఉంటేనే తిన్నది వంట పట్టుద్ది, తిన్నది అరుగుద్ది. తినబుద్ధి ఇది లేకపోతే మనసు బాగలేదు తిన్నంటారు కొంతమంది ఏకంగా. ఒకవేళ నీ జీవితంలో డబ్బు మీదో, మనుషుల మీదో, లేక నీకున్న బాధను తలుచుకుంటూ నువ్వు అలా అనుకుంటున్నావేమో. నేను ముగించబోతున్నాను. అంతటితోటి అలా అనుకోని ఊడుకోలేదు ఈ భక్తుడు. ఏమంటున్నాడు చూడండి. ఎడతెగక నా ఆత్మను వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. నాకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏంటి? నేను చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే, నాకున్న బాధలన్నీ నేను గుర్తు చేసుకుంటుంటే, నాకున్న కొరతలన్నీ నేను గుర్తు చేసుకుంటుంటే నేను అంతకంతకీ కృంగిపోతున్నాను. నిన్న జరిగిన దాని గురించి వాళ్ళు ఎంత ఆలోచించినా నువ్వు దాన్ని ఏం చేయలేవు. ఇంకా చూసారండి, నిన్నటిది వాళ్ళు మళ్ళీ రానే రాదు.
పోయిందే 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 అని అడవలసిందే, కానీ పోయింది మళ్ళీ తిరిగి రాదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమన్నాడు దేవుడు. నువ్వు పనికిమాలిన వాటిని మర్చిపోయి దీనిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటది? నాకు ఆశ పుట్టుచున్నది ఏంటది? 22వ వచనం, విలాపవాక్యాలు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడకి తెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. ఆయన కృప కలిగినవాడు, కృప కలిగినవాడు. నా కృప నీకు చాలు అని చెప్పాడు పౌలుతో ప్రభు. ఈ ముళ్ళు తీసేయ్యా, ఈ నొప్పి తీసేయ్యా, ఈ జబ్బు తీసేయ్యా, ఈ సమస్య తీసేయ్యా అన్నప్పుడు మనలో అనేకులకు తీసేస్తున్నాడు. కానీ పౌలుతో ఏమన్నాడు? వాటిని తట్టుకునే కృప నేను ఇస్తానన్నాడు. నా కృప నీకు కృప. ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు చాలా నేరాలు చేసి పట్టుబడ్డాడు. చాలాసార్లు రాజు క్షమించాడు. చివరికి చాలాసార్లు మళ్ళీ మళ్ళీ చేస్తాడు వలన అతనికి మరణశిక్ష విధించాడు. ఆ తల్లికి తెలిసి ఆ రాజుగారి కాళ్ళ వేళ్ళ పడి, అయ్యా నా కుమారుని క్షమించండి అయ్యా అని ఏడుస్తుంటే, అమ్మా చాలాసార్లు క్షమించాను అయ్యా, నా కుమారునికి ఈ శిక్ష రద్దు చేయండి అయ్యా, అమ్మా ఇంతకుముందు చాలా శిక్షలు రద్దు చేశాను అయ్యా, దయ చూపించండి అయ్యా, దయ చూపించండి అయ్యా అని అడిగిందటండి. అమ్మ చెప్తున్నాను కదా, ఎందుకు అలాగ అరుస్తావు ఏడుస్తావు? దయ చూపించడానికి నీ కుమారుడు యోగ్యుడు కాదు అంటే ఆమె అందంట, అయ్యా దయ చూపించడానికి కూడా యోగ్యత కావాలయ్యా, యోగ్యత లేని వాడికే కదయ్యా దయ చూపించేది. ఏంటంట? దయ చూపించడానికి యోగ్యత అక్కర్లేదు, యోగ్యత లేని వాడికే చూపించేదే. ఏమంటారు దాన్ని? దయా. యేసయ్య దయ. మనకి ఏ యోగ్యత ఉందండి ఆయన అడగడానికి? మనకి ఏ అర్హత ఉంది? మనం ఏం చేశాం? ఆయన మన మీద దయ చూపిస్తున్నాడు. ఎన్నిసార్లు మనం తిరిగి తప్పు చేస్తున్నా, మళ్ళీ ఆయన గాయాలు రేపుతున్నా ఆయన ఓర్చుకుంటున్నారు. ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు. ఎవరండి ఆయన? ఎంత దీర్ఘం? ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు. ఇంకా నాకు దమ్ము లేదు, మీకుంటే లాగండి. 30 సంవత్సరాలు లాక్కోండి. కొందరి పట్ల 30 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎంతలా ఉన్నా, నువ్వు ఎంతగా యేసయ్య సన్నిధికి రాకపోయినా, నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టినా, నీ మీద ఆయన ఇంకా పోనీలే. ఇంకో గెట్ టుగెదర్లో, ఇంకో టీవీ వర్తమానం, ఇంకో వాక్యం ద్వారా, ఇంకో శిక్షలో, ఒక సమయంలో ప్రార్థన సమయంలో మారతాడని దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. దుష్టుడికి శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి వాడు భయం విడిచి దుష్టకార్యాలు చేస్తారంట. ఆయనే తప్పు చేస్తే నాకు శిక్ష రాలేదే, అది దేవుడి దయ వలన రాలేదు, ఆయన కృప వలన నీకు శిక్ష రాలేదు. అంతేగాని పాపానికి శిక్ష మరణం, పాపం వలన వచ్చే జీతం మరణం. దేవుని కృప మనల్ని కాపాడుతుందని మనం తెలుసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక. వాత్సల్యత అంటే ప్రేమ, కనికరము, క్షమాపణ అన్నీ కలిపిన విలువైన మాట అది మన తెలుగులో. కేవలం ప్రేమ కాదు, ఆయన ప్రేమ, కనికరము, దీర్ఘశాంతము, ఆయన వాత్సల్యత, ఆయన అనురాగము, ఆయన ప్రేమ నిరంతరము ఎడతెగక నిలిచే. నో ఫుల్ స్టాప్, అన్లిమిటెడ్, అంతము లేనంత ప్రేమ. ఇక నేను క్షమించను అనలేనంత క్షమాపణ. ఇంతే అని ఆగిపోయేది కాదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలము. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. మీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే నువ్వు ఇవాళ సజీవుడిగా ఉన్నావు, నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వు యేసుప్రభుని ఎరుగున్నావు. ఎందరికో ఇంకా యేసయ్య తెలీదు. నిన్ను యేసయ్య ప్రత్యేకంగా ప్రేమించాడు కాబట్టి
నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన ఎరగటానికి, నీకు ఒక భాగ్యం ఇచ్చాడు ఆయన సన్నిధికి రావడానికి. నీ ఎడల తనకున్న తలంపులను ఈ రీతిగా దేవుడు ప్రతిసారి దేవుడు నీతో తెలియజేస్తూ ఉన్నాడు, నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్ని మరణాలు తప్పించాడు నీ జీవితంలో, ఎన్ని శోధనలు తప్పించబడ్డావు నువ్వు, ఎన్ని యాక్సిడెంట్లో కాపాడబడ్డావు నువ్వు, ఎన్ని సమయాల్లో ఇంకింతే అనుకున్నప్పుడు మళ్ళీ ఇంత ఇచ్చాడు దేవుడు నీకు. ఇంకింతే అయిపోయింది, 0 వచ్చింది అన్నప్పుడు 0 to 100 ఎలా రైజ్ అయ్యావు మళ్ళీ నువ్వు. అన్నీ పోయినాయి అన్నప్పుడు మళ్ళీ తిరిగి అన్నీ ఎలా పొందుకున్నావు నువ్వు. జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ వస్తుందండి, ధైర్యం వస్తుంది. గతములో నీకు చేసిన మేలులు ఎడతెగక నిలుచుచున్నది కనుక నిర్మూలమో కాకుండామో. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఎవరి లోకంలో మనల్ని ప్రేమించలేరండి. మనుషుల ప్రేమలన్నీ కొంతకాలమే ఉంటాయి, సీజనల్. మనుషుల ప్రేమలన్నీ స్వార్థపూరితమైన ప్రేమలు, ఇచ్చలతో కలిగిన ప్రేమలు, తాత్కాలికమైన ప్రేమలు. నిస్వార్థమైన నిష్కళంకమైన క్రీస్తు ప్రేమ మనల్ని వెంటాడుతుంది. ఆ ప్రేమను తలంచు, ఆ ప్రేమ యందు నిరీక్షణ ఉంచు. ఆయన దయగలిగిన వాడు అని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ధైర్యం కలుగుతుంది. అనుదినము వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలమై కాకుండా 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము, ఎప్పటికప్పుడు, రెడీ, ఎవ్రీ డే నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది కనుక ఆయన ఎంతైనా, అబ్బా అందరి మాట చెప్పండి, నా యేసయ్య ఎంతైనా, నా యేసయ్య ఎంతైనా నమ్మదగిన వాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటేనే కానీ నా యేసు ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ లోకంలో నన్ను ఎవ్వడూ భరించలేడు, క్షమించలేడు, సహించలేడు. కానీ నా యేసయ్య క్షమాపణకు ముగింపే లేదు. మొత్తం పోగొట్టుకున్నా సరే, నీ జీవితంలో నిర్వీర్యుడు అయిపోయినా సరే, మళ్ళీ నిన్ను రీస్టార్ట్ చేయగలిగిన వాడిగా, నూతన పరచగలిగిన వాడిగా, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడండి. యోబు జీవితంలో ఒక టెక్స్ట్ పెట్టి చూపించాడు మనందరికీ. ఆయన నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టడంటానికి. యోబు తప్పు చేయలేదు, కానీ దేవుడు శోధనకు నిలబెట్టాడు. అన్నీ పోగొట్టుకున్నాడండి. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, భార్య తిరగబడింది, స్నేహితులు బలపరచాల్సి వచ్చిన వాళ్ళు వచ్చి ఊరికి ఇసికిస్తున్నారు. ఇంకంతే, చాలా కృంగిపోయాడు యోబు. మనమైతేనా ఏమైపోయిందో కానీ ఆయన అంటున్నాడు, నాకు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. నా శరీరం చీకిపోయిన తర్వాత కూడా నేను ఆయన్ని నా కన్నులారా చూస్తాను. నేను నమ్మిన దేవుడు చనిపోయిన దేవుడు కాదు. యేసుప్రభు సువార్త యోబు వినలేదు, కానీ ఇందాక నుంచి మనం వింటున్నాం. విశ్వాసం అంటే చూడని దానిని ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. చూసిన తర్వాత నమ్మటంలో గొప్పేముందిగా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసం అంటే నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. యేసయ్య నామములో ఉన్న శక్తిని అనుభవించి వెళ్ళబోతున్నారు. మీ బాధలు, కష్టాలు, మీ శ్రమలు, మీ పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఇక నాకు ఆశ లేదని కృంగిపోతాం, డిస్కరేజ్ అయిపోతాం, నిరుత్సాహపడిపోతాం, ఆగిపోతాం. కానీ నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. సింహపు పిల్లలకు లేవి కలుగుద్ది, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవడదండి. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా నీకు ఏ అపాయమో. అసలు కరోనా తర్వాత మనందరం బతుకున్నామంటే అది ఒక్కటి చాలండి దేవుణ్ణి స్తుతించడానికి. మనకు తెలిసిన వాళ్ళు ఎందరో మంది చనిపోయారు, మన పాస్టర్ గారులు చనిపోయారు, మన విశ్వాసులు చనిపోయారు, మన ఇళ్లలో ఎవరో చనిపోయారు, మన బంధువుల్లో చనిపోయారు, మనకు తెలిసిన స్నేహితులు చనిపోయారు. మనం చనిపోకుండా ఉన్నామంటే ఆయన ఎంతైనా కృపతో మన కొరకు ఏదో గొప్ప పని కలిగి ఉన్నాడు. సజీవులే కదా ఆయన్ని స్తుతించెదరు. మృతులు నిన్ను బ్రతికున్నంత కాలం దేవుణ్ణి స్తుతించండి, సరగకండి, బాధపడక్కర్లా. నీ బాధలన్నీ తీరుస్తాడు. నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయడి, నేను మీ చింతను భరిస్తానంటున్నాడు. మీ విన్నపములు దేవునికి తెలియచేయండి.
ఈరోజు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఒక గొప్ప విడుదల పొందాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడారన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా మొర విన్నాడు, నాకు విడుదలిచ్చాడు అని నమ్ముచున్నానన్నవారు హల్లెలూయా చెప్పండి. నీ చీకటిని వెలుగ్గా చేయవాడు, నీ ఇరుకును విశాలంగా చేయవాడు, నీ కరువును సమృద్ధిగా చేయవాడు, నీ కన్నీటిని సంతోష బాష్పాలుగా మార్చగలిగిన వాడు నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అలాగే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మీరు 2 చేతులు పరలోకం వైపు ఎత్తగలిగితే చాచిన ప్రభు చేతులు మీ చేయి పట్టుకొని నడిపించడానికి, నిన్ను పడకుండా కాపాడటానికి, నువ్వు దారి తప్పకుండా నిన్ను తన దారిలో నడిపించడానికి, తన బాహుబలముతో నిన్ను బలపరిచి నీకు తోడై ఉండి నీవు నడుచు మార్గం అంతట్లో ప్రతి కీడు నుండి నిన్ను తప్పించుటకు, నిన్ను దీవించి ఆశీర్వదించి, నీ కుటుంబమును దీవించి, నీ పిల్లలను దీవించి, రాబో తరములకు నిన్ను నీ ఇంటి వారిని ఒక ఆశీర్వాదకరంగా చేయుటకు ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడా, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎవరెవరి శరీరాల్లో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో చూడు నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు చేయము తండ్రి. అది క్యాన్సర్, టీబీలు వంటి రోగమైనా, అది బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, ఫైబ్రాయిడ్లు అయినా, అది లివర్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అయినా, అది నరాల బలహీనత, ఎముకల బలహీనత అయినా, శరీరంలోని ఏ భాగములో ఏ పార్ట్ అయినా పాడైనా, సృష్టించిన సృష్టికర్తవు మ్యానుఫ్యాక్చరర్ నువ్వే గనక వాటిని రీప్లేస్ చేయి నాయన. నూతన బలం మాకు దయచేయ్యా. నీకు నేను మేలు కలుగు చేసేది, నీకు ఆరోగ్యము కలుగు చేశానన్న వాగ్దానముతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పంపించము నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న నీ అభయాన్ని మాకు దయచేసి పంపుము నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దర్శించు తండ్రి. రుణాలు ఎక్కువైపోయి తీర్చలేని పరిస్థితుల్లో వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఆశీర్వదించయ్యా. విశ్వాసముతో అద్భుతాలు జరుగుతాయని నమ్మడానికి సహాయం చేయ. మా కష్టార్జితాన్ని దీవించి రుణ బాధల నుంచి విడిపించు నాయన. ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, యూత్ ఉన్నారయ్యా. బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, ఎంసీఏలు, ఎంబీఏలు చేసి ఉద్యోగం లేదని నిరుత్సాహపడిపోతున్న వారిని కనికరించిన ఆయన. నిన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతావు కానీ తోగ్గా ఉంచనన్నావు కదా. మొదటి వారిగా ఉంటారు కానీ కడపటి వారిగా ఉండనన్నావు కదా. ఎవరైనా పాత కీడును బట్టి శాపము క్రిందుంటే అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల చేయించున్నావు తండ్రి. మేలు చేయవాడివయ్యా నీవు, దీవించేవాడివయ్యా నీవు, ఆశీర్వదించేవాడివయ్యా నీవు. హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను దుఃఖమునైనను కలుగజేయవాడు కాడని నమ్మటానికి మాకు సహాయం చేయ. మోయబడిన ప్రతి గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని ఎంతో నిందలకు, అవమానాలకు గురైన వారిని ఈ రాత్రి దర్శించును ఆయన. నమ్మటానికి, విశ్వసించడానికి గర్భఫలము దేవుడిచ్చినది నిన్ను అడగడానికి సహాయం చేయము. భార్యాభర్తల మధ్య అపవాది జూరి అనుమానాలతో, సమస్యలతో, గర్వముతో కుటుంబ కలహాలను కలుగజేస్తున్న దుష్ట శక్తులను, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. ఈ రోజు నుంచి ప్రతి ఇంటిలో, కుటుంబంలో నీతిమంతుల గుడారములలో నుండి రక్షణ సునాద గీతాలు వినబడడానికి సహాయం చేయ. అల్లరులు, గొడవలు, బూతు మాటలు, ఘర్షణలు గాక ప్రేమ సమాధానాలతో కుటుంబాలు వర్ధిల్లునట్లుగా, పిల్ల పాపలతో దీవించబడినట్లుగా ప్రతి శాపమును, అపవాది క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నవారిని రిటైర్ అయిన తర్వాత
రకరకాల రోగములతో మానసికమైన బలహీనతలతో బిడ్డల చేత మరువబడి విడిచిపెట్టబడిన వృద్ధ తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ముదిమి వయసు వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నావు కదా, విడువని ఎడబాయని అన్నావు కదా తండ్రి. మా వృద్ధాప్యంలో మీరు ఇంకను చిగురించదరన్న మాట ఇక్కడున్న ప్రతి వృద్ధుల పట్ల జరిగించుము నాయన. అజ్ఞానం వల్ల, అవిశ్వాసం వల్ల, పాపం వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఆస్తిని పోగొట్టుకొని, అవకాశాలు పోగొట్టుకొని, నాకిక ఆశలు లేవని ఎవరు ఈ రాత్రి కృంగి ఉన్నారో, నాకిక ఈ వివాహము జరగదు, ఈ ఉద్యోగం రాదు, మరల నేను కోలుకోలేను, ఇంక నా జీవితం ఇంతే అని ఎవరు ముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా. నీకు తెలుసు ఆయన, నీకు తెలుసు ఆయన. నీకు నేనున్నాను అని చెప్పే నీవు ఉన్నావన్నది. నీకు ఆశ ఉంది, నాకు వాత్సల్యత కలుగుచున్నది, నా కృప ఎడతెగక నీ పట్ల ఉన్నది అని నీవు ఆ వ్యక్తులను ఆదరించున్నాయన. నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని మేము స్తుతించడానికి సహాయం చేయము. ఎన్నో గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళుతుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయము. రోజు సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వినబడుతున్న సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుటకు, విశ్వాసములో వృద్ధి చెందుటకు, ఈ అంచె దినములలో విశ్వాసాన్ని కాపాడుకున్నటకు, విశ్వాస భ్రష్టులము కాకుండా, విశ్వాస ఘాతకులము కాకుండా విశ్వాసాభివృద్ధి పొంది దేవుని కొరకు సూర కార్యములు చేయుటకు మాకు సహాయము చేయము. ఎవరిలో అడుగుపెట్టిన వారు ఎవ్వరూ ఒట్టినే పోకూడనట్లుగా నా సన్నిధి నీకు తోడొచ్చునన్న అభయముతో, నీ గాయపడిన హస్తములతో ముట్టి వారి హృదయవాంఛలను తీర్చి, స్వస్థపరిచి, ఆదరించి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవించదనన్న మాటతో నడిపించమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇటువంటి గెట్ టుగెదర్లు ఇక్కడ మరి అనేక స్థలాలలో ఈ బిడ్డలు వచ్చిన అనేక గ్రామాల్లో, పట్టణాల్లో రాబో దినాల్లో మరింతగా విశ్వాసులను పురికొల్పుటకు, మేల్కొల్పుటకు, బలపరచుటకు, అనేకులను రక్షణలోనికి నడిపించుటకు నీ రాకడ అతి సమీపంగా ఉండే దినాలలో మాకు సహాయం చేయ్యా. నమ్మదగిన దేవా, నిన్నే నమ్ముకున్నాము, తోడుండి నడిపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఏప్రిల్ 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ అండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. సమయం 2 గంటల నుంచి 7 గంటల వరకు బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి.
లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాను. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన